ధన్యవాదాలు సార్, స్పెషల్ మెన్షన్లో అవకాశం ఇచ్చినందుకు. సార్, ఇప్పటిదాకా దేవుళ్ళ గురించి చాలా మంచి చర్చ జరిగింది సార్ ఇక్కడ. అయితే ఈ సభా వేదికగా నేను ఒక అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, తద్వారా ఈ సభ దృష్టికి కూడా తీసుకురాబోతా ఉన్నా సార్. యాదాద్రి టెంపుల్ నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి ఒక భారీ అవినీతి సాక్ష్యాలతో సహా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి సార్. దీని మీద ఎంక్వైరీ జరగాలి సార్. దానికి సంబంధించిన 2-3 విషయాలు తమరు ముందు పెడతాను సార్. సార్, ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉంది సార్. ఈ వాటర్ బాటిల్ నిర్మించినందుకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఎంబీ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఎంబీ సార్. కొన్ని ఉదాహరణలు చెప్తే సార్, చాలా షాకింగ్ విషయాలు. ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నటువంటి అంశాలు సార్. ఇందులో ప్రధానంగా సార్, ఈ యాదాద్రి నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులందరినీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు సార్. అందులో 8 మంది అత్యంత కీలకంగా ఉన్నారు సార్. ఒక అవుట్సోర్సింగ్ అధికారి, ఆయనది ఆడ పనిచేస్తాడు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏముండదు సార్. ఆయన లయబుల్ కాడు రేపు పొద్దున. అదే ప్రభుత్వ అధికారి అయితే ఖచ్చితంగా లయబుల్ అవుతాడు సార్. ఒక అవుట్సోర్సింగ్ అధికారి ద్వారా దాదాపు 1300 కోట్ల రూపాయల టెండర్లు పిలిచినారు. అతనికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఇది ప్రజాధనం. రెండో అంశం సార్, ఇక్కడ కాంట్రాక్టు సంస్థలు సార్ చాలా విచిత్రంగా ఒక్కొక్కటి చెప్తే సార్, ఇగో క్లియర్గా 17 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుంది సార్ ఒక కాంట్రాక్ట్ సంస్థ. 17 లక్షల రూపాయలకు మేము ఈ వర్క్ చేస్తామని చెప్తే 17 లక్షలు నీకు ఏడ సరిపోతాయా అని 4,78,00,000 బిల్లు ఇచ్చారు సార్ ఆయనకు. ఇంకా అది కాదు సార్, ఇంకా అదొక చిన్నది. అది ఇంకా అంటే 27 రెట్లు ఎక్కువ ఇచ్చారు సార్. ఇంకొక అంశం సార్, టెంపుల్ సిటీ లేఅవుట్ పేరు మీద ఒప్పందం చేసుకోరు సార్. 25 లక్షలకు మేము పనిచేస్తామని ఒక కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం చేసుకుంది సార్. 25 లక్షలకు నువ్వు ఏడ చేస్తావా, నువ్వు పేదోడివి, 3,96,00,000 తీసుకో అని ఇచ్చారు సార్. సార్, ఇంకొక అంశం సార్, మెయిన్ ఎంట్రన్స్ పచ్చదనం కోసం సార్ 11 లక్షలకు మేము వర్క్ చేస్తామని టెండర్ ఒప్పందం చేసుకున్నారు సార్. 2,28,00,000 వాళ్ళకు డ్రా చేసి ఇచ్చినారు సార్. ఇట్లా సార్, సాయి పావని కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక కంపెనీ, ఇంకొక కంపెనీ సన్షైన్ ఇన్ఫ్రా అని ఇంకో కంపెనీ సార్. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఒప్పందం చేసుకుంది, సాయి పావని కన్స్ట్రక్షన్ ఒప్పందం చేసుకుంది 51 కోట్లు అయితే వాళ్ళకు 145 కోట్లు ఇచ్చినారు సార్. అలాగే సన్షైన్ ఇన్ఫ్రా అనేటువంటి టెంపుల్ సిటీ అభివృద్ధి కోసం ఆయన ఒప్పందం విలువ తక్కువ ఉంటే ఆయనకు 129 కోట్లు ఇచ్చినారు సార్. అసలు ఎట్లా ఇది 300 నుంచి 2000% వరకు ఎక్కువ చెల్లింపులు చేసిరు సార్. దీనికి ఎవరి రెస్పాన్సిబిలిటీ సార్? ఇక్కడ క్లియర్గా సార్, ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఎంక్వైరీ జరగాలి సార్. యాదాద్రి నిర్మాణం చాలా పవిత్రమైంది సార్. తమరు కూడా వచ్చినారు సార్ మొన్న ఏకాదశి రోజు. మేము కూడా అందరం కూడా లక్ష్మీనరసింహస్వామి వారి దైవ దర్శనానికి పోతాం సార్. అక్కడ సివిల్ కాంట్రాక్ట్ వర్కులు కానీ, లేకపోతే అక్కడ గుళ్ళో జరిగినటువంటి పచ్చదనం ల్యాండ్స్కేప్కి సంబంధించినటువంటి కానీ దాదాపుగా ఎన్ని కోట్లు అంటే సార్, ఈ సొమ్ముకు ఎవరు జవాబుదారు సార్? 1,300 కోట్ల రూపాయల పనులకు ఎవరు బాధ్యత వహిస్తారు సార్? కనీసం దీనికి జవాబు చెప్పేటోళ్ళు లేకుండా అయిపోయింది సార్. ఇవాళ అన్ని తప్పుడు లెక్కల ద్వారా ఇగో ఏ అధికారి పనిచేసిండు ఈ టెండర్లు అంటే ఆయన పేరు కూడా ఇవ్వలేదు సార్. ఆయన డిసిగ్నేషన్ ఇచ్చిన ఆయన పేరు కూడా ఇవ్వలే. ఇంకా ఇగో దానికి సంబంధించి టెండర్ కాపీలు సార్ కావాలంటే తమరు చూడొచ్చు సార్. వీటిని తమరికి పంపిస్తున్నాను సార్. ఇట్లా చేసినటువంటి మోసాలని మీరు ఒక్కసారి సభ దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నా సార్. దీని మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరగాల సార్. లేదంటే ఈ సభా సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసినా సరే దీని మీద విచారణ చేపట్టాలి సార్. దాదాపు 100 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది సార్. దీంట్లో యాదాద్రి నిర్మాణంలో జరిగినటువంటి గోల్మాల్ల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎంక్వైరీ చేయాలి. పెట్టినటువంటి ఖర్చులు, ఈ కాంట్రాక్టుల వ్యవహారం పైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా సార్. ఇంకా సమాచారం కావాలంటే కూడా నేను ప్రభుత్వానికి ఇస్తా సార్. ఈ ప్రభుత్వం దయచేసి గౌరవ సభాపతి గారు తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఎంక్వైరీకి ఆదేశించండి సార్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. కితావ శంకర్ నాయక్ గారు. 2014 కంటే ముందు మా గిరిజన శాఖలో ఐటీడీఎస్ కానివ్వండి, మాడా కానీ ఉండేవి.
ఆ తర్వాత 14 తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాఖలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే గోల్డ్ ఖమ్మం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, ఇట్లా ఏజెన్సీ ఏరియాలలో గోండ్లు కానివ్వండి, కోయాలు కానివ్వండి, చెంచులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఐటీడీఎస్కి పోతే ఒక దేవాలయంగా భావించేది అందరు వాళ్ళందరికీ ఫండ్స్ ఉండే, డైరెక్ట్గా ఫండ్స్ ఉండేవి వాళ్లకు. వాళ్ళు సేకరించిన అడవి నుంచి సేకరించిన వాటికి అన్ని కుంకుడుకాయలు కానివ్వండి, తేనె కానివ్వండి ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళందరికీ న్యాయం చేసేది. కానీ తర్వాత మన ఏజెన్సీ ఏరియాలో అవన్నీ ఇప్పుడు నిర్వీర్యం అయిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో గిరిజన శాఖలో అన్ని ప్రక్షాళన చేస్తున్నది. అదేవిధంగా కొన్ని ట్రైకార్ కానివ్వండి, ట్రైకార్లో నిధులు లేకుండా పోయినాయి. అప్పట్లో డైరెక్ట్ ట్రాక్టర్ పర్చేజ్ చేసేది, ఎడ్ల బండ్లు ఇచ్చేది, రైతులకు నేరుగా కావాల్సిన సౌకర్యాలు చేసేది అధ్యక్ష. కానీ ఇప్పుడు అవన్నీ నిర్వీర్యమైపోయినాయి. అప్పట్లో గత 10 ఏళ్లలో మొత్తం నిర్వీర్యమైపోయినాయి. కానీ మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, అవన్నీ ఇప్పుడు ప్రవేశపెట్టాలి, తర్వాత ఏదైతే పూర్వవైభవం తేవాలని చెప్పి నేను కోరుకుంటాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నవీన్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా త్రాగునీటి వ్యవస్థ గురించి, అంటే గ్రామ పంచాయతీలు ఏదైతే కొత్తగా ఏర్పడ్డాయో దానికి అవసరాలకు తగ్గట్టుగా పారిశుద్ధ కార్మికులు, అంటే దాదాపు అప్పటి అవసరాలకు గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద స్టాఫ్ను ఫిలప్ చేసారు. ఇప్పుడు కొత్తగా ఇండ్లు ఏర్పడ్డాయి, రోడ్లు పెరిగినాయి, వసతులు పెరిగినాయి. కాబట్టి పారిశుద్ధ కార్మికులను గ్రామ పంచాయతీలో పెంచుట గురించి, అలాగే శాలరీ ఇవ్వడం వాళ్ళకు 9,500 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖర్చులేమో పెరిగిపోయినాయి, కానీ వాళ్ళకు వచ్చే శాలరీ అంటే పొద్దుస్థానం పని చేసుకుంటూ కూడా వాళ్ళకి 9,500 ఏ అవసరానికి వస్తాయో మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరడం జరుగుతుంది. మినిమం శాలరీస్ అనేది ఎట్లా చూసినా కానీ ఒక 15,000 ఇస్తేనే వాళ్ళకు ఒక గౌరవ వేతనం ఇచ్చినట్టుంటుంది. దాని తగ్గట్టు కారోబార్ శాలరీస్ కూడా పెంచండి. అలాగే కొత్త గ్రామ పంచాయతీల్లో ఒకప్పటి అవసరాల తగ్గట్టుగా మిషన్ భగీరథ పైప్ లైన్లు కానీ అప్పుడు వాటర్ ఇచ్చడం కానీ జరిగింది. ఇప్పుడు కాలనీలు పెరిగినాయి, నీటి అవసరం కూడా ఎక్కువైతుంది. కాబట్టి దానికి తగ్గట్టు మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసుకోవడానికి, అలాగే బోర్లు ఎక్కడైతే అవసరమో అక్కడ ఆ బోర్లు వేసుకోవడానికి కూడా నిధులు కంపల్సరీ ఇవ్వాలి. కొన్ని గ్రామ పంచాయతీల నిధులు ఉన్నప్పుడు పర్మిషన్ కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ ఉంది, మీరు తీసుకోవడానికి వీల్లేదండి అని చెప్తారు. కాబట్టి దానిపైన స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే నిధులున్నా వినియోగించుకోలేనిది ఒక ఎత్తు అయితే, చాలామందికి నిధులు లేవు, దానికి స్పెషల్ కేటగిరీగా తీసుకొని తాగునీటి అవసరాలు తీర్చవలసిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతున్నాయో దాంట్లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. ఆ సిబ్బందిని వెంటనే ఫిలప్ చేయండి. వాళ్ళకు అంటే ఆ విలేజ్లో అవసరాలకు తగ్గట్టు ఇంకా సంఖ్య పెంచండి. ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఇంకా పెంచితే బాగుంటుందండి అని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్కు మీ ద్వారా తెలపడం జరుగుతుంది. ఓకే. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఫెండిజీ. शुक्रिया चेयरमैन साहब। चेयता पेंशन स्कीम के तहत आने वाले ओल्ड एज पेंशन, विडो पेंशन या सिंगल वुमेन पेंशन हो या फिर हैंडीकैप पर्सन्स और डिसेबल पर्सन्स के लिए जो मंथली माली इमदाद की जो स्कीम है, इसके तहत जो दरख्वास्त गुज़ार दरख्वास्त दे रहे हैं, जो नए दरख्वास्त गुज़ार हैं जो दरख्वास्त दे रहे हैं, वो MRO ऑफिस, मंडल ऑफिसेस में कबूल तो की जा रही है, लेकिन इस पर कोई अमलवारी नहीं हो पा रही है, क्योंकि पिछले 2 साल से ऑनलाइन पोर्टल हो या वेबसाइट हो,